దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. రాత్రి వేళ దేవుని సన్నిధికి వచ్చిన మీకు అందరికి ప్రభు పేరిట వందనాలు. అందరికి వందనాలు. ఆదికాండము 18వ అధ్యాయం 17, 18, 19 వచనాలు చదువుతాం. ఆదికాండము 18వ అధ్యాయము 17, 18, 19 వచనాలు. అప్పుడు యెహోవా, నేను చేయబోవు కార్యము అబ్రహాముకు దాస్యదన. అబ్రహాము నిశ్చయముగా బలము గల గొప్ప జనమగును. అతని మూలముగా భూమిలోని సమస్త జనములను ఆశీర్వదింపబడును. ఎట్లనగా యెహోవా అబ్రహామును గూర్చి చెప్పినది అతనికి కలుగజేయునట్లు తన తరువాత తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించున్నట్లు నేను అతను ఎరిగి ఉన్నానని. చాలు. రాత్రి కాలమందు బిడ్డలారా, అబ్రహామును గురించి దేవుడు ఏమి ఎరిగి ఉన్నాడు? అబ్రహామును గురించి దేవుడు ఏమి ఎరిగి ఉన్నాడు అంటే, అబ్రహామును కుటుంబాన్ని గురించి దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు. వాస్తవానికి ఈ 18వ అధ్యాయంలో ఇప్పుడు మనం చదువుకున్న లేఖనంలో ఈ వాక్యాన్ని మనం చూస్తే, అప్పటికి ఇస్సాకు పుట్టాడా పుట్టలేదా? ఇస్సాకు పుట్టలేదు కదా. ఇస్సాకు పుట్టకపోయినా అబ్రహాము సంతానమును గురించి దేవుడు మంచి సాక్ష్యం ఇస్తున్నాడు. ఎట్లనగా అతడు తన ఇంటి వారిని నా సన్నిధిలో భయభక్తులతో పెంచుతాడు. ఎవరు పెంచేది? అబ్రహాము. అబ్రహాము తన కుటుంబాన్ని, తన పిల్లలను దేవుని సన్నిధిలో భయభక్తులతో పెంచుతాడు అని అబ్రహాముకు బిడ్డలు లేక మునిపే దేవుడు అబ్రహామును గురించి మంచి సాక్ష్యం ఇస్తున్నాడు. నా దేవుని బిడ్డలారా, మరి మనకు బిడ్డలు పుట్టిన తరువాత కూడా, బిడ్డలు పెరుగుతున్నప్పుడు కూడా మనల్ని గురించి, మన బిడ్డల గురించి దేవుడు ఏమివ్వాలి? సాక్ష్యం ఇవ్వాలి. అలాంటి సాక్ష్యం మనం కలిగి ఉన్నామో లేదో మనం పరీక్షించుకోవాలి. అబ్రహామును గురించి దేవుడు మంచి సాక్ష్యం ఇచ్చాడు, కానీ మనల్ని గురించి దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు లేదా, అది రాత్రి మనం ఎరిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అబ్రహాము తన ఇంటి వారిని దేవుని యందు భయభక్తుల్లో పెంచుతాడని ఇస్సాకు పుట్టక మునిపే దేవుడు అబ్రహామును గురించి సాక్ష్యం ఇచ్చాడు. ఎంత అద్భుతం ఇది! అంటే ఒక జననము లేక మునిపే ఆ జననమును గురించి సాక్ష్యం. ఎంత అద్భుతం అండి ఇది! అబ్రహాము కుటుంబాన్ని గురించి దేవుడు ముందే సాక్ష్యం ఇచ్చాడు. అతను ఎరిగి ఉన్నాడు. అబ్రహాము ఎంత భయభక్తుల్లో ఉన్నాడో అబ్రహామును చూసిన దేవుడు అబ్రహాముకు పుట్టబో పిల్లలను కూడా నా సన్నిధిలో భయభక్తులతో పెంచుతాడని దేవుడు అబ్రహామును బట్టి పిల్లల గురించి సాక్ష్యం ఇచ్చాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంటే తల్లిదండ్రుల యొక్క నడవడికను బట్టి, తల్లిదండ్రుల యొక్క ప్రవర్తన బట్టి, తల్లిదండ్రుల యొక్క ఉద్దేశాన్ని బట్టి, తల్లిదండ్రుల యొక్క గుణగణ లక్షణాలను బట్టి మిగిలిన వారు ఏమిస్తారు? సాక్ష్యం. నిజమే, వీళ్ళు భార్య భర్తలు చాలా భయభక్తులు కలిగి ఉన్నారు, వీళ్ళు దేవుని పట్ల మంచి ప్రేమ కలిగి ఉన్నారు, పరిస్థితులు ఎలాగున్నా వీళ్ళు దేవుని సన్నిధిలో నిందారహితులుగా బ్రతుకుతున్నారు, వీళ్ళు దేవుని కొరకు నమ్మకస్తులుగా బ్రతుకుతున్నారు. నిజమే. వీళ్ళ విశ్వాసాన్ని, వీళ్ళ భక్తిని, వీళ్ళ ప్రేమను, వీళ్ళ దాతృత్వాన్ని చూస్తే వీళ్ళకి పుట్టబోయే పిల్లలు కూడా వీళ్ళకంటే మంచి గుణ లక్షణాలు కలిగిన వారిగా పెరుగుతారు అని మనల్ని గురించి లోకం ఇవ్వాలి సాక్ష్యం. కానీ ఏం సాక్ష్యం ఇస్తుంది? సాక్ష్యం ఏమిస్తుంది? మనల్ని గురించి సాక్ష్యం ఏమిస్తుంది? బిడ్డలారా, ఆసాపు తన కీర్తన రాస్తూ ఏమన్నాడు తెలుసా?
78వ కీర్తనలో ఆసాపు కీర్తన రాస్తూ ఆసాపు మంచి సాక్ష్యం ఇచ్చాడు. అదేమన్నా తెలుసా? 78వ కీర్తన 1 నుంచి 5 వచనాలు మనం చూస్తే అద్భుతంగా చదవమ్మా. నా జనులారా, నా బోధకు చెవియొగ్గుడి, నా నోటి మాటలకు చెవియొగ్గుడి. నేను నోరు తెరిచి ఉపమానం చెప్పెదను, పూర్వకాలపు గూఢవాక్యములను నేను తెలియజెప్పెదను. నాకు తెలిసిన సంగతులను, మా పితరులు మాకు వివరించిన సంగతులను చెప్పెదను. యెహోవా స్తోత్రార్హ క్రియలను, ఆయన బలమును, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను దాచకుండా వాటిని వారి పిల్లలకు మేము చెప్పేదము. రాగల తరముల వారికి, పుట్టబో పిల్లలకు వారిని పెరుగునట్లు వారు లేచి తమ పిల్లలకు దానిని వివరిస్తారు. అంతే. ఆసాపును గురించి సాక్ష్యం, అబ్రహాము గారిని గురించి సాక్ష్యం, ఏది మనల్ని గురించి సాక్ష్యం? మనల్ని గురించి సాక్ష్యం ఏది? బిడ్డలారా, ఎంతకాలం ప్రపంచ దేశాలు రాజీ పడకుండా భయంకర మిసైల్స్ తో దాడి చేసుకుంటున్నారు. భయంకరంగా అండి, ఎంత భయంకరమైన మరణాయుధాలతో వాళ్ళు దాడి చేస్తున్నారో తెలుసా? ఎవరు రాజీ పడతలేదు, ఎవరు తగ్గట్లేదు. ఇప్పటికే దేశాలు కుంపైపోతున్నాయి. కొన్ని లక్షల కోట్లు ఖర్చు అయిపోయినా కానీ వాళ్ళు భయపడతలేదు. అంత్యకాలం ఇది. చెప్పండి, కాలం అంత్యకాలం. ఎవరు తగ్గట్లేదండి. చిన్నోడు పెద్దోడికి తగ్గట్లేదు, పెద్దోడు చిన్నోడి మాట ఇట్లేదు, ఏమీ లేదు. భయంకరంగా వారు జరుగుతూ ఉంది. మన పక్క దేశం వాళ్ళు రెచ్చగొడుతున్నారు. ఒకవేళ యుద్ధం కానీ ప్రారంభమైతే, ఏదైనా ఒక మిస్సైల్ వచ్చి ఇక్కడ పడితే ఇక మనమేమీ ఉండేది లేదు, ఏమి చేసేది లేదు, మొత్తం బూడిదైపోద్ది. కానీ రక్షణ పొందుంటావా? నువ్వు రక్షించబడి ఉన్నావా? నువ్వు ప్రభువుని అంగీకరించున్నావా? నువ్వు ప్రభువుని అంగీకరించి ప్రభు కొరకు బ్రతుకుతున్నా ఆయన కుమారుడు అని కుమార్తె అయితే ఏదొచ్చి పడితేనే, ఏ మరణం అయితేనే లోకంలో కన్ను మూస్తే ప్రభు దగ్గరికి వెళ్ళిపోవచ్చు. మరు మనసు లేకుండా, రక్షణ లేకుండా ఎంతమంది చచ్చిపోతున్నారు అనుకోండి. ఎంతమంది చచ్చిపోతున్నారు. ఆ ఆత్మలు రేపు తీర్పులోకి వచ్చి నిలబడాలి. తదుపరి పాతాళ వశమైపోవాలి. దేవుని బిడ్డలారా, భయంకరంగా ఉన్నాయి దేశాలు, భయంకరంగా ఉన్నాయి. ఎవరి కాళ్ళే అణుబాంబులు దాచేశారు. భయంకరమైన అణుబాంబులు దాచి సముద్ర గర్భంలో దాచేశారు. వీడిక్కడుండి మేట నొక్కితే సముద్ర గర్భంలో ఉండదు కూడా, తరాజు లగలిస్తుంది పైకి. అంతే. అమెరికా వాడు భయంకరంగా విమానం పెట్టి తిప్పుతున్నాడు. ఇదిగో అణుబాంబులు దీంట్లో ఉన్నాయి. నీ దేశేనా? హిరోషిమా కంటే భయంకరమైనది, 20 రెట్లు పెంచుది. నీ దేశం స్మాష్ అయిపోద్ది అంటున్నాడు. ఏముంది? ఇలాగ యుద్ధంలో రెచ్చిపోతే ఎవడో ఒకడు అణుబాంబు తీసుకొచ్చి వేసాడు అనుకోండి, అయిపోయాయి. దేశాలు అణుబాంబులు సిద్ధం చేసుకున్నాయి. భయంకరం. ఒక్క అణుబాంబు కానీ పడితే భారతదేశంలో మొత్తం మన దేశం అంతా స్మాష్ అయిపోద్ది. భయంకరంగా అలాంటి పాయిజన్తో తయారు చేసుకుంటున్నారు. అది ఎక్కడ పడ్డా అని మోసన పెడితే చచ్చిపోతాడు మనిషి. అలాగుంది పరిస్థితి. ఇన్ని జరుగుతున్నా, ఇంత ఘోరంగా ఉన్నా ఏ ఒక్కరికన్నా భయం ఉందా? అరే మందిరంలోకి వెళ్ళి ప్రార్థన చేద్దామే.
నినివే పట్టణస్థులు దేవుని నిర్ణయాన్ని చెప్పండి చేశారు. నినివే పట్టణస్థులు దేవుని నిర్ణయాన్ని మార్చేశారు. అక్క మందిరానికి వెళ్దాం పదండి, చెల్లి మందిరానికి వెళ్దాం పదండి, మందిరానికి వెళ్ళి ప్రార్థన చేద్దాం పదండి అని ఎవరన్నా పరుగులెత్తుకుని మందిరానికి వస్తారేమని చూస్తున్నాను. ఏమి లేదు, హాయిగా తింటాం, ఏదైనా పనిట చేసుకోవటం, ఏదో ఒకటి చేసుకోవటం, ముసలమ్మ ముచ్చట్లు చెప్పుకోవటం, లేదా టీవీల ముందు కూర్చుంటాం. నా దేవుని బిడ్డలారా, ఉగ్రత పొంచి ఉంది. మాకు తెలిసిన సంగతులను, మా పితరులు మాకు వివరించిన సంగతులను ఏటిని దాయకుండా వారి పిల్లలకు చెప్తాం. మన వరకు బాగానే ఉందండి, మన వరకు బాగానే ఉన్నాం. నెక్స్ట్ జనరేషన్ పరిస్థితి ఏంటి? మన పిల్లల పరిస్థితులు ఏంటి? వాళ్ళు ఏమైపోవాలి? వాళ్ళ పరిస్థితులు ఏంటి? ఎవరికి బాధ లేదే, ఎవరికి లేదే. ఏదో 4 డబ్బులు అనగేసుకుంటే నా పిల్లలకు ఉపయోగపడతాయి అనుకుంటున్నాం, కానీ జరగబోతున్న దాని గురించి నువ్వు ఆలోచన చేయట్లేదు. కష్టపడి పర్వాలేదు, బిడ్డల కోసం తల్లిదండ్రులు కష్టపడి దాసి పిల్లలకు ఉంచాలి, కానీ రాబోతున్న పరిస్థితుల గురించి ఏంటి? నీకు కొంచెమైనా నీకు అసలు భయం లేదే. నోవాహు దినాల్లో జరిగినట్లు మనుష్య కుమారుని దినముల్లో కూడా జరుగుతుంది. ఈ బిల్డింగ్ చూస్తే ఆ బిల్డింగ్ చూస్తే చెప్పండి, అసలు దీన్ని చూసి బయటికి వెళ్తే అసలు ఆ బిల్డింగ్లు, ఆ డిజైన్లు, ఆ మోడల్స్ ఎక్కడ చూసినా రకరకాలు. కట్టేవాడు కడుతున్నాడు, అమ్మేవాడు అమ్ముతున్నాడు, కొనేవాడు కొంటున్నాడు, పెళ్లి చేసేవాడు పెళ్లి చేస్తున్నాడు. ఇష్టానుసారంగా జరుగుతుంది. ఎక్కడ ఏది కొదవ లేదు. ఈ రోజున ఎక్కడ ఏది తక్కువ లేదండి, ఏది తక్కువ కాదు. కానీ బిడ్డలారా, రాబోతున్న ఉగ్రతను గురించి ఆలోచన చేయండి. రాబోతున్న ఉగ్రత పరిస్థితి. అరే రే సీరియల్ చూడకుండా ఉండలేదే. కానీ జరగబోతున్న దాన్ని గురించి ఒక్కరికన్నా ఆలోచన ఉందా? ఏమీ లేదు. అయిపోయింది పరిస్థితులు. ప్రార్థన చేయకపోతే, క్రైస్తవుడు ప్రార్థన చేయకపోతే
దేవుని దగ్గర మొరపెట్టకపోతే 30 దినాలు రాజు కోటలో కూర్చుని తన యొక్క దాసీలతో సరదాగా గడిపింది 30 దినాలు. ఎవరు? 30 దినాలు గడిపింది. పరిస్థితులు ముంచుకొస్తున్నాయి. వచ్చాడు మొర్దెకై ఈ కోటలోకి. ఇందు నిమిత్తం ఇక్కడికి వచ్చి అనుకుంటున్నాము, జాగ్రత్త. ఒకవేళ యూదుల పక్షాన్ని నువ్వు మాట్లాడకపోతే దేవుడు మరొక దిక్కున ద్వారాలు తెరుస్తాడు, జాగ్రత్త అని హెచ్చరిస్తే అప్పుడు వెలిగింది ఎవరికి? ఎస్తేరికి. అప్పుడు అంటుంది, ఇదిగో వెంటనే మనిషిని పంపించింది, యూదులందరినీ సమకూర్చండి సమాజ మందిరములో, 3 దినాలు ఉపవాస కూటలు పెట్టండి, అక్కడ మీరు చేయండి, ఇక్కడ మేము చేస్తామని రాజుగారు కోటలో 3 దినాలు ఉపవాసం ఉంది. ఎవరు? ఎస్తేరు. స్తోత్రం చెప్పండి. 30 దినాలు సరదాగా గడిపింది, ఉగ్రత ముంచుకుని రానే వచ్చింది. 3 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే తాకీదులన్నీ తారుమారైపోయింది. నిజంగా క్రైస్తవ బిడ్డలు, దేవుని ఎరిగిన పిల్లలు, దేవుని యందు విశ్వాసం కలిగిన బిడ్డలు, నా దేవుడు సర్వకార్యాలు చేసే దేవుడని ఎలుగెత్తి చెప్పగలిగిన బిడ్డలు మోకాళ్ళేసి ప్రార్థన చేస్తే ఎక్కడ పుట్టిందో అక్కడ తాకీదులు దేవుడు తారుమారు చేస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నమ్మాలి. కన్వర్ట్ అయ్యి 100 మందిని, 1000 మందిని, లక్షల మంది సంఘం ఉందనుకుని గుమ్మిక్కలాడుతున్నారు. చూశారు? వాళ్ళ జోలికి వెళ్ళట్లేదు. మీరు బాగా గుర్తు పెట్టుకోండి. కన్వర్ట్ అయ్యి వచ్చారా, దేవుడిని నమ్ముకున్నారే, పెద్ద పెద్ద మందిరాలు కట్టారే, మాకు 1000 మంది, లక్షల మంది సంఘం ఉందని చెప్తున్నారే, వాళ్ళ జోలికి వెళ్ళట్లేదు. ఎక్కడ తక్కువ, ఎక్కడ చిన్నగా, ఎక్కడ ఎస్సీ ఉంటాడో, ఎక్కడ ఎస్సీ ఉన్నాడో అక్కడికి వెళ్ళి పడుతున్నారు తప్ప వాళ్ళ దగ్గరికి వెళ్ళట్లేదు. ఏమనుకున్నారు? మీకేం అర్థం కావట్లేదు. ఇక్కడ అయిన తర్వాత వాళ్ళ సంగతి కూడా చూస్తారు. వాళ్ళు అప్పుడు ప్లేట్ మారుతారండి. ఎందుకంటే అందులోంచి వచ్చిన వాళ్ళే కదా, వాళ్ళు ప్లేట్ మారుతారు. మాకెందుకు బాదుకుంటారు, వెళ్ళిపోతారు అందులోకి. అప్పుడు సంఘాలన్నీ ఏమైపోవాలి? ఆ సంఘాలు ఏమైపోవాలి? ఇవాళ కంఠోపాతంగా ఏడుస్తూ బాధపడుతూ మనమేమో ఏడుస్తున్నాం, అయ్యో ఇలా జరుగుతుంది ఏంటని. వాళ్ళకి అయ్యేమీ లేవు. కావలసిన కాడికి సంపాదించేసుకుంటున్నారు, కావలసినవన్నీ కూడబెట్టేసుకుంటున్నారు. ఏమవుద్ది? కూడబెట్టుకున్నా ఒక దినాన అది నీకంటే ముందు రెక్కలు ధరించి వెళ్ళిపోద్ది. మీకు అర్థం కావట్లేదండి. సర్టిఫికెట్లు తీస్తున్నారు బయటికి. మొన్న ఒకడు అన్నాడు, ప్రతి మందిరాలు పెట్టారు. ఎందుకు దాన్ని వెళ్తున్నారండి? మీకు తెలుసు, మందిరాలు సర్టిఫికెట్ లేకపోయినా ఏది లేకపోయినా అటు మందిరంలో ప్రాణమని విడిచిపెట్టి ప్రభు దగ్గరికి వెళ్తాం. కానీ ఆడికి తన చేతులు సత్తా ఉంటే దేవుడు నీ పక్షాన, నువ్వు దేవుని బిడ్డగా బ్రతకాలనుకుంటే ఎక్కడ తప్పు ఉద్యోగాలు జరుగుతున్నాయండి. భయంకరంగా జరుగుతుంది. ఏం చేయాలో తెలియని పరిస్థితులు ఉన్నాయి. ఏం చేయాలో పరిస్థితులు తెలియట్లేదు. కొంచెమైనా నొప్పి ఉందా మీకు? ఎవరికి నొప్పి లేదండి.
డాక్టర్లు బోర్డు పెడతారు కదా, నొప్పి లేకుండా డెలివరీ చేస్తాం మేము. ఏం లేకుండా అంటున్నారు ఇప్పుడు, నొప్పి లేకుండా, నొప్పి లేకుండా. దేవుని బిడ్డలారా, దేవుని పిల్లలు దేవుని సన్నిధిలో ఎంతగా మొరపెట్టాలో మీరు ఆలోచన చేయండి. కొంతమంది బాప్తిజం తీసుకున్నారు, శనివారం ప్రార్థనకు రారు, ఆదివారం ఇష్టానికి వస్తున్నారు, లేకపోతే లేదు. నెలల తరబడి ప్రభు వాళ్ళకు దూరం అయిపోతున్నారు. వాళ్ళు మనం ఏం చేయలేము, వాళ్ళు మనమేమి చేయలేమండి. వాళ్ళు రెండు తలంపుల మధ్యలో తడబడుతున్నారు. ఉండనివ్వండి. రేపు ఆత్మను విసిరి పాతాళంలో పడిస్తే అప్పుడు తెలుస్తుంది. ఇప్పుడేం తెలుస్తుంది వాళ్ళకి? లోకం కావాలి, దేవుడు కావాలి, లోకం కావాలి, దేవుడు కావాలి. ఏదో ఒకటి నిర్ణయించుకోమంటే నిర్ణయించుకోరు. ఇవి కడవరి దినాలు, ప్రభు రాకడ సమీపంగా ఉంది. కానీ కష్టకాలములో దేవుని పాదాల దగ్గర మొరపెట్టకపోతే ఎస్తేరు పక్షాన రాజు న్యాయము చేసేవాడు కాదు. ఇవి నేను ప్రార్థన చేయాల్సిన దినాలివి, మొరపెట్టాల్సిన దినాలివి, దేవుని సన్నిధిలో ఏడవలసిన దినాలివి. ఈ రోజున ప్రార్థనలో బలంగా ఉండకపోతే, ఈ రోజున విశ్వాసంలో స్థిరపడకపోతే, నువ్వు భక్తిలో బలపడకపోతే, నువ్వే సరైన భక్తి లేకపోతే నీ పిల్లలు ఏం చేస్తారు? ఏమి చేయలేరు. అందుకే అంత్య దినములు యందు అపాయకరమైన కాలములు వచ్చును 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 వచ్చేసాయి వచ్చేసాయి. తర్వాత వాళ్ళు ఎక్కడికి వెళ్తారో వాళ్ళకు తెలియదు, కానీ మనకు తెలుసు. దేవుని పిల్లలకు అన్యాయం చేసి, దేవుని పిల్లల్ని మోసం చేసి, దేవుని పిల్లల్ని ఇబ్బందులు పెట్టి, దేవుని పిల్లల్ని రకరకాలుగా హింసలు పెడితే సంతోషిస్తారు. చూశారు? రేపు వాడు పాతాళములో నరకంలో ఏడుస్తుంటే అప్పుడు మన ఆత్మలో సంతోషిస్తాయి. దేవుని స్తోత్రం. ఇవాళ ఆనందించమనండి, ఆనందించమనండి. హిట్లర్ ఆనందించాడు. ఇప్పుడు హిట్లర్ ఆత్మ పాతాళములో ఏడుస్తుంది. దేవుని పిల్లలు హింస పెట్టిన హిట్లర్ వాడి ఆత్మ పాతాళములో ఏడుస్తుంది. వాడి హింస పెట్టిన బిడ్డలు దేవుని సన్నిధిలో ఆనందిస్తున్నారు. చాలా మందికి తెలియదు ఇది, చాలా మందికి తెలియదు ఇది. కొందరు తెలిసే చేస్తున్నారు బతుకుదేరు కోసం. నా దేవుని బిడ్డలారా, నువ్వు ఎన్ని ప్లాన్లు చేసుకున్నా, ఎన్ని కబ్జాలు చేసినా, ఎంత సంపాదించినా, కోట్ల కొలది ఆస్తులు సంపాదించినా, ఒక దినాన నువ్వు వాటిని విడిచిపెట్టాలి. నువ్వు ఉన్నంతకాలం అనుభవిస్తావేమో. ఆ తర్వాత ధనవంతుడు ఎక్కడికి వెళ్ళాడు? వాక్యం ఏం చెప్తుంది? పాతాళానికి వెళ్ళాడు. రేపు నువ్వు ఎక్కడికి వెళ్తావు? నా దేవుని బిడ్డలారా, అబ్రహామును గురించి దేవుడు సాక్ష్యం ఇస్తుంటున్నాడు. ఇతడు నా సన్నిధిలో తన కుటుంబాన్ని భయభక్తులతో పెంచుతాడు అని దేవుడు అబ్రహామును గురించి సాక్ష్యం ఇచ్చాడు. ఆసాబు కుటుంబాన్ని గురించి సాక్ష్యం ఇచ్చాడు. నిన్ను నన్ను గురించి ఏం సాక్ష్యం ఉంది? దేవుని సన్నిధిలో సాక్ష్యం లేకపోతే ఎందుకు? మనం సాక్షిగా బ్రతకాలి, సాక్షిగా ఉండాలి. మరొక మాట చెప్తాను మీకు. యోహాను సువార్త 2వ అధ్యాయం 24వ వచనం. యోహాను సువార్త 2:24. అయితే యేసు అందరినీ ఎరిగినవాడు గనుక ఆయన తనను ఆయన వశము చేసుకోలేదు.
ఎవరిని చేసుకోలేదు? ఎందుకు తన వశములోనికి చేసుకోలేదు వారిని? వాళ్ళెవరు? వాళ్ళు ఎరిగి ఉన్న దేవుడు. ఎందుకు వశములోనికి తెచ్చుకోలేదు? ఎందుకు వాళ్ళని దగ్గరకు తీసుకోలేదు? ఎందుకు వాళ్ళని చేర్చుకోలేదు? కారణం ఏంటి? దేవుని పిల్లలు చెప్పుకుంటున్నాం, మా దేవుడు అని చెప్పుకుంటున్నాం, కానీ ఆయన వారిని ఎరిగి ఉండి కూడా తన వశములోనికి తీసుకోలేదు. వేరు చేయబడతారు బిడ్డలారా. ఇప్పుడెవరికి తెలియదు, ఏమీ తెలియదు. ఇంకా చాలా మంది రక్షణ లేకుండా ఇష్టానుసారంగా బ్రతుకుతున్నారు. రక్షణ నీ జీవితానికి ఎంతో ఆధారమై ఉంది. నిత్య జీవానికి రక్షణ అవసరం. రక్షణ లేకుండా, మారు మనసు లేకుండా, పాపక్షమాపణ లేకుండా, పరిశుద్ధత లేకుండా ఇంకా చాలా మంది పురుషులు దేవునికి దూరంగా బ్రతుకుతున్నారు. మందిరానికి రావటానికి వాళ్ళకి ఇష్టం లేకో, మందిరానికి రావాలంటే భయం వేసో, మందిరానికి రావాలంటే ఏం జరుగుద్దో, నేను ఈ స్థితిలో ఉన్నాను, నేను ఇట్లా బ్రతుకుతున్నాను, పరిశుద్ధుడైన దేవుని సన్నిధికి ఎలా వెళ్ళాలి, ఆయన ఎదుట ఎలా కూర్చోవాలి, నేను ఈ స్థితిలో ఉండి పరిశుద్ధుడైన దేవుని మందిరానికి వెళ్ళి ఆయన ముందు ఎలా కూర్చోవాలని భయపడుతున్నారు. అర్థం కాని పరిస్థితి. ఈరోజు నువ్వు అన్ని లెక్కలు వేసుకొని కూర్చుంటే దేవునికి వేరుగా ఉండి ఆయన ఇంకెన్ని లెక్కలు వేసుకోవాలండి? మధ్యలో వాయిదాలు వేసేవాళ్ళు, రకరకాల మొక్కుబళ్ళు చేసేవాళ్ళు, రకరకాలుగా మాట్లాడేవాళ్ళు ఎంతో మంది. ఆ దేవుని బిడ్డలారా, ఇవి కడవరి దినాలను తెలుసుకుని నిన్ను నన్ను కుటుంబాలను గురించి దేవుడు సాక్ష్యం ఇవ్వాలి. అలాంటి సాక్ష్య జీవితం లేకపోతే మనం ఏమీ చేయలేం. ఆశ్చర్యకరుడైన దేవుని పిల్లలు మనం చెప్పుకుంటున్నాం. ఎందుకు సుఖం? ఎందుకు ప్రయోజనం? నేను యేసయ్య కుమారుని, యేసయ్య కుమార్తెని చెప్పుకుంటున్నాం, చెప్పుకోవటానికి వరకే. కానీ ఎందుకు ఆయన స్వీకరించట్లేదు నిన్ను? ఎందుకు ఆయన తన హక్కును చేర్చుకుంటలేదు? ఆయన ఎందుకు ఆయన నిన్ను తన సన్నిధికి పిలవట్లేదు? కారణం ఏంటి? నువ్వంటే ఆయనకు తెలుసు, కానీ నిన్నెందుకు దగ్గరకు తీసుకుంటలేదు? నువ్వు ఆయనకి ఎలాగో బ్రతుకుతున్నావో తెలుసు, నువ్వేమై ఉన్నావో ఎరిగి ఉన్నాడు ఆయన. నీ స్థితి అంటే ఆయన ఎరిగి ఉన్నాడు. అబ్రహామును ఎరిగి ఉన్న దేవుడు, ఆసాపును ఎరిగి ఉన్న దేవుడు, నిన్ను నన్ను ఎరిగి ఉన్న దేవుడు ఆయన. ఇంకా నీ పట్ల ఆయన ఎందుకు అలాగుంటున్నాడు? కారణం ఏంటి? దావీదంటాడయ్యా, నీవు నాకు విముఖుడవై ఉండకు. అంటే నువ్వు నాకు ఎలాగంట దూరంగా ఉండొద్దు. నువ్వు నాకు దూరంగా ఉండొద్దు. ఇర్మియా ప్రవక్త అంటాడు, ఆయన దూరముగా ఉన్న దేవుడే కాదు, ఆయన సమీపముగా ఉన్నాడు సమీపంగా. కానీ నిన్న ఆయన హక్కును చేర్చుకుంటలేదు అంటే నీ దగ్గర ఆయనకి ఇష్టము కానిదేదో ఉంది, అంతే. కనుక బిడ్డలారా, ఈ రాత్రి ఓ మంచి సాక్ష్యం కలిగిన కుటుంబంగా మన కుటుంబాలు ఉండాలి అంటే దేవుడే సాక్ష్యం ఇవ్వాలి. అబ్రహాముకు బిడ్డలు లేక మునిపే, అబ్రహాముకు సంతానం లేదు, అయినా అబ్రహామును గురించి దేవుడు సాక్ష్యం ఇస్తుంటున్నాడు. అబ్రహాము నా సన్నిధిలో తన పిల్లలను భయభక్తులతో పెంచుతాడు. నన్ను గురించి దేవుడు సాక్ష్యం ఇవ్వాలి. సాక్ష్యం లేని స్థితిలో బ్రతుకుతున్నావా? సాక్ష్యం కలిగి బ్రతుకుతున్నామా? మనల్ని మనం పరీక్షించుకుందాం, పరిశోధించుకుందాం, పరిశీలించుకుందాం.
ఆయన మన పక్షాన ఉన్నాడో లేదో ఎరిగి దేవుని ఎదుట ప్రార్థన చేద్దాం. దేవుడి మాటలు మన కొరకై దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసు